నమస్కారం అండి. నమస్కారం అండి. మల్లీశ్వరి అక్క, వాళ్ళు మన అతిథులు. వచ్చిన కాసేపటికే మన అలవాట్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్టా? అందరికీ కాఫీ ఏర్పాటు చేయి. వాళ్ళకేం కావాలో అడిగి పెట్టండి. సరే అక్క. కాఫీలో కొంచెం షుగర్ ఎక్కువ ఇవ్వమని చెప్పమ్మా. అలాగే. క్షమించండి, నిన్న రాత్రి కాస్త చిరాకు మూడ్లో ఉండి మిమ్మల్ని అందరినీ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను. కూర్చోండి. కాఫీ తీసుకోండి. మా అమ్మగారి మనసు వెన్నండి. ఈ కుటుంబమే లేకపోతే ఈ ఊరి ప్రజలు కష్టాలలో కూరుకుపోయేవారండి. ఈ ఇంటి తలుపు తట్టిన ప్రతి ఒక్కరిని ఈ ఇంటి మనిషిలా చూసుకుంటారండి మా అమ్మగారు. సృష్టికి సూర్యుడు ఎంత అవసరమో ఈ ఊరికి మా రాజేశ్వరమ్మ గారు అంతే అవసరం అండి. కొంచెం ఆపుతారా మీ భజన కార్యక్రమాలు? సందు దొరికితే చాలు సుత్తి కొట్టడం మొదలు పెడతారు. మీ గురించి మీరు చెప్పుకుంటే భజన అవుతుంది అమ్మగారు. చూసిన వాళ్ళు చెప్పుకుంటే గొప్పతనం అవుతుంది అమ్మగారు. కొంచెం ఆపండి. మీరు ఎవరో పిచ్చోడి మాటలు నమ్మి ఇక్కడ దాకా వచ్చారా? అంటే మాకు కూడా కొంచెం పిచ్చుందిలేండి. అలా చూస్తే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత పిచ్చుంటుంది. ఇంతకీ మీరెందుకు వచ్చారు? అది దెయ్యాలను చూద్దామని. హా? దయ్యాల్ని చూద్దామనుకోవడం ఏంటి? మా ఇంట్లో ఉన్న కొరువు దెయ్యం అసలు దెయ్యాలే లేవని ఓ దిక్కుమాలి ప్రోగ్రాం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. దాంతో ఓవర్ నైట్ లో ఒక పెద్ద స్టార్ అయిపోయింది. అదే మా చావుకొచ్చింది, ఇక్కడ దాకా తెచ్చిపడేసింది. నేను మాత్రం దయ్యాలను చూడటం కాదు మేడం, విలేజ్ చూద్దామని వచ్చాను. ఆహా, విలేజ్ లో నాటుకోడి ఇగురు, రొయ్యల వేపుడు, చేపలు పులుసు తిందాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏం తింటున్నానో ఏం తాగుతున్నానో కూడా తెలియట్లేదు మేడం. మరేం పర్లేదు. ఇప్పుడు ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కదా, మా ఆతిథ్యం స్వీకరించి. అయ్యో అవన్నీ వద్దండి, మేము బయలుదేరిపోతాం. బయటికి వెళ్ళి ఆ వెహికల్ బాగు చేయించుకుని బయలుదేరతామండి. ఎందుకో ఏమో ఇక్కడి దాకా వచ్చారు. కాసేపు ఉండి వెళ్ళొచ్చుగా. మీరుండడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు మా మహారాణి రాజశ్రీదేవి గారి పుట్టినరోజు. మీరు తిడతారని మేము చెప్పడం మానేసినా చిన్నమ్మ గారు ఊరుకోరండి. పట్టుబట్టి మరీ పుట్టినరోజు వేడుకలు చేస్తారంతే. వేడుకలు చేసేంతగా నేనేం చేశానని? అక్క, నువ్వు మాకు మాత్రమే అక్కవు కాదు, ఇక్కడ అందరికీ కావాల్సిన దానివి. కాబట్టి నీ పుట్టినరోజు మేమందరం జరుపుకుంటాం. నా చెల్లెళ్ళు నా కోసం ఏమైనా చేస్తారు. చాలా బాగున్నారు మేడం. చూసావా, నాకు ఉన్నారు. సరే, అందరం కలిసి భోంచేశాక తీరిగ్గా బయలుదేరదురు గాని. మేడం సరే అని సైలెంట్కి వెళ్ళిపోతే ఎలా? మరి పార్టీ కొంచెం పెద్దగా. అది కూడా చేద్దాం, సరేనా? అంతగారు పిలవడం, ఈయన గారికి వేసుకుని వెళ్ళిపోవడం. వివి వివి బంగారం, ఏమైంది నీకు? ఇక్కడ వరకు ఓకే, ఇది అవసరమా? ఏంటండి మీరు ఆ రాజేశ్వరితో ఈ కైకాలు పక్కపక్కలు ఓ తెగ రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? చూడు బంగారం, ఆమె మనకి ఆపద టైంలో షెల్టర్ ఇచ్చి ఆనర్ చేసింది. తన బర్త్డే కదా అని ఏదో కాస్త క్లోజ్ గా ఉంటే అందులో ఏముంది? మీరు అలానే అంటారు. మీ జాబ్ పోయింది, మన ఇల్లు పోయింది, ఇప్పుడు మీరు కూడా. ఓ అదే నీ బాధ. జాబ్ ఎక్కడికి పోదు, ఇల్లు ఎక్కడికి పోదు, నేను ఎక్కడికి పోను. అది కాదండి, ఇక్కడ మనం వచ్చిన పనేంటి, మనం చేస్తున్నదేంటి? అదే నేను అనేది. అసలు ఇక్కడికి రావటం ఎందుకు, ఇలా ఇరుక్కోవడం ఎందుకు? సరే వచ్చాం, ఇక బయలుదేరామా? సరే, మేము వెళ్ళి బండి బాగు చేయించుకొస్తాం. ఈలోగా మీరు తొందరగా తయారై రెడీగా ఉండండి, ఓకేనా? సరే, ఇక మీద నో డాన్సింగ్. అలాగేలే. ఏంటక్క, ఇద్దరు సీక్రెట్ గా సరసాలు ఆడుకుంటున్నారా? చంప పొగులుద్ది. సరసాలంటే సరసాలు, నీ దిక్కుమాలిన ఆలోచనలతో దయ్యాలు భూతాలు అని మమ్మల్ని రోడ్ల మీద తిప్పుతున్నావు. సర్లే, ఎన్నో అనుకుంటా ఉంటాం, అన్ని అవుతాయా ఏంటి? మీరేంటండి ఇంకా అలా నించో చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి బండి రెడీ చేసుకుని రండి. సర్లే సర్లే, దాన్నేం అనమాక. ఆహాహాహాహా. మీరు మాత్రం దేవుడు, నేనేంటి దయ్యాన్నా? నువ్వు దెయ్యానివి కాదక్క, దేవతవి. మ్వా. వినాశకాలే విపరీత బుద్ధి. కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయిరా. కళ్ళకు కనిపించాలనేవి ఏవి కనిపించవు. కానిదేదో కానిచ్చేదేదో, కలహం ఏదో కలవర పెడుతుందిలే. ఏమైందిరా? ఏదో దెయ్యాన్ని చూసి భయపడ్డట్టు భయపడ్డావు? అదేం లేదన్నయ్య. అక్క ఆకలిస్తుంది అక్క. దానికి ఏదో ఒకటి అన్నా,
ఇంతకీ మన ఏ ఊరు వెళ్తున్నామన్నా? ఏముంది బ్యాగ్ లో? చిప్స్ అక్క. అమరావతి 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 జాలి ట్రిప్ జాలి ట్రిప్ అంతరిక్షంలోకి రా. జాలి ట్రిప్ జాలి ట్రిప్. ఏ ఊరు వెళ్ళినా పర్లేదన్నా, కానీ మన కేసు హీరింగ్ టైం కల్లా వచ్చేయాలి. నాకు వాయిదాలంటే అస్సలు పడదు, ఏళ్ళకే పడదన్నమాట. పోనీ. బాబు కొంచెం స్లోగా వెళ్ళానా? ఓకే బ్రో. అంత స్పీడ్ గా వెళ్ళకండి, యాక్సిడెంట్లు అవుతాయి. ఇదేం డ్రైవింగ్ బ్రో భయ్యా, ఎలా పడితే జరుకులేస్తున్నావు? పెళ్లి కాకుండా నువ్వు వాంతులు అవుతున్నాయి వాళ్ళకి. ఎవరు రెస్పాన్సిబిలిటీ? లాయర్ కమి. ఐఎమ్ రూదర్ఫర్డ్. నేను కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టాను, అందుకే అమరావతికి పాదయాత్రలో వెళ్తున్నా. పాదయాత్ర? పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. అది కూడా తెలియకుండా నువ్వు ఊరంటపడి ఓ తిరుగుతూ ఉంటాను. డెఫినేషన్ ఓకే, పాదయాత్ర అన్నారు, ఒక్కరే వెళ్తున్నారు, వెనకాల జనవేరి. పార్టీ నాదే, పవరు నాదే. ఊళ్ళో ఉన్న పోరంబోకలందరినీ పోగేసి తిరగడానికి నేనేమన్నా పిచ్చనా కొడుకుని అనుకున్నావా? ఐఎమ్ సింగిల్, ఐ డోంట్ మింగిల్. పిచ్చెక్కించేస్తాను. అవును, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అమరావతికి. ఎవరింటికి? మాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి.